ఇట్లాంటి బస్సు ఇప్పటి వరకు నా లైఫ్లో చూడలేదు నేను. చూసుడు సంగతి పక్క పెడితే ఇట్లా ట్రావెల్ చేస్తాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బస్ జర్నీ ఇది. 36 hours నుంచి 40 hours జర్నీ ఉండబోతుంది. ఏమైంది ఇక్కడ వీళ్ళు కొట్లాడుతారు? అమ్మా ఏమైంది ఇంట్లో పోతుంది? సో ఇది ప్రైవేట్ క్యాబిన్ అనుకుంటా. సో ఇట్లా మొత్తం ఇంకో ఇట్లా ముయ్యొచ్చు. బస్ ఇంటీరియర్ చూడంగానే నేను మొత్తం కంప్లీట్లీ డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే మనం ఎన్ని రోజులు అన్ని మంచి లగ్జరీ బస్సులలో ట్రావెల్ చేసినాం కదా, సడన్గా దీంట్లోకి రాగానే నాకు ఎట్లనో కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. నాకైతే మాత్రం కంప్లీట్గా ఇంకా 2 రోజులు జైలు వేసినట్టే ఉంటుంది. ఇదేంది ఇది మొత్తం దాంట్లో చెట్లలో కలిసిపోయింది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి, చెక్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా మందు తీసుకొస్తే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 ఏళ్ళు జైలు శిక్ష అండి. ఇది చాలా చిన్న ఏజ్ అనమాట. వింది 16 years ఏమో ఉంటాడు, 15-16 years. ఇప్పుడే బస్ దిగిండు. బస్ దిగంగానే బీడి ముట్టించండి. ఆల్ రైట్, వాట్స్ అప్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్లీ మనం కోల్కతాలో ఉన్న బాబుఘాట్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. సో రైట్ నో టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద జర్నీ. సో నేను లైఫ్లో అనుకోలేదు ఇంత లాంగ్ జర్నీ, అది కూడా దట్టు నేను బస్లో చేస్తా అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అదే మన ఓన్ వెహికల్ ఉంటే సో చేయొచ్చు అనమాట. సో ఈ ఇయర్లో నేను చేయబోయే జర్నీ వచ్చేసి 36 hours నుంచి 40 hours జర్నీ ఉండబోతుంది. ఈరోజు నా జర్నీ వచ్చేసి కోల్కతా టు ఢిల్లీ అయితే చేయబోతున్నా. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బస్ జర్నీ ఇది. సో ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయే బస్ వచ్చేసి సావరియా ట్రావెల్స్ వాళ్ళదనమాట. సో కోల్కతా నుంచి ఢిల్లీకి ఒకటే ఒక బస్సు ఉంది, అదే బస్సు ఇది. సో వెనకాల వాషింగ్ అయితే చేస్తారు, మొత్తం దుమ్ము ఉందన్నమాట. సో దాన్ని మొత్తం అంతా నీట్గా అడుగుతూ ఉన్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 hours కాదు, ఒక 1 hour 45 minutes ఉంది. సో అందు గురించి అని చెప్పేసి మన బస్ అయితే రెడీ చేసి పెడుతున్నారు. ఇంకా ఎవరు అంటే ఎవరు రాలేరు, నేను ఒక్కనే వచ్చిన. అది కూడా ఎందుకు వచ్చినానంటే మీకు బస్ని చూపిద్దామని చెప్పేసి వచ్చిన నేను వీడికి. బస్సు చూడడానికి మరీ వావ్ అని చెప్పలేం కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇది మల్టీ యాక్సెల్ బస్ అయితే కాదు, సింగిల్ యాక్సెల్ బస్ ఇది. కోల్కతాలో బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి రెండు ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి మన హౌరా బస్ స్టాండ్, ఇంకోటి వచ్చేసి బాబుఘాట్ బస్ స్టాండ్ అనమాట. సో ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ ఆగే ప్లేస్ ఇదంతా. సో నేను పార్కింగ్ యార్డ్ దగ్గరకు వచ్చిన. అండ్ సో ఇక్కడనే దీని వెనకాలనే మంచి ఇట్లా ఇది ఒక పార్క్ అయితే ఉంది. సో దీని పక్కనే ఈడెన్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో మీకు పార్క్ అయితే చూపిస్తా. రైల్వే ట్రాక్ దాటి పార్క్ లోపలికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం పార్క్ అనమాట. సో మరీ పెద్ద పార్క్ ఏం కాదు, జస్ట్ చిన్న ఉంది అంతే. అండ్ ఇగో ఇట్లా ఈడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఫిషింగ్ చేసే బోట్స్ ఉంటాయి కదా, ఆ బోట్స్ అన్నీ ఇన్నే ఉన్నాయి. ఇసుకో క్యా బోల్తే బాబుఘాట్. సో దీన్ని బాబుఘాట్ అంటారంట. సో ఇగో చూస్తున్నారా, ఇక్కడ అయితే మొత్తం ఇగో ఇవి చిన్న ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడు, వీటిని జెట్టీలు అంటారంట. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, షిప్స్, తర్వాత జెట్టి వాట్ ఎవర్ అవన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ కింద వచ్చేసి కొంతమంది స్నానం కూడా చేస్తున్నారు. సో ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇగో ఇదే హౌరా బ్రిడ్జ్. ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయితే టైం పాస్ చేయాలి నేను ఇక్కడ. బస్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో బస్ కి అయితే సైడ్ లో చౌదరి అని రాసిర్రు. సో సావరియా ట్రావెల్స్ కన్నా చౌదరి అని బస్ పేరు చెప్తేనే ఇక్కడ గుర్తుపడుతున్నారు అనమాట. సో పైన అయితే చూసారు కదా, బిదాసర్, సుజన్గర్, అండ్ మధ్యలో అయితే ఏం రాసలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సీకర్, జుంజున్, ఢిల్లీ. సో ఇంకా మనము లోపలికి వెళ్ళి ఈ బస్సు ఎట్లుందో చూద్దాము. సో పైన కూడా ఏమేమో రాసిర్రు దీనిలో. సో ఎయిర్ సస్పెన్షన్, ఎయిర్ కండిషనర్, మొబైల్ ఛార్జర్, కంఫర్ట్ స్లీపర్, కోల్డ్ వాటర్ అని చెప్పేసింది. కోల్డ్ వాటర్ ఏడొస్తాయి, ట్యాప్ ఉంది ఆయన కంపల్సరీ బస్లో. సో ఇంకా లోపలికి అయితే ఎగ్జామ్. ఏమైంది ఇక్కడ వీళ్ళు కొట్లాడుతారు? అమ్మా ఏమైంది ఇంట్లో పోతుంది? బస్సు అయితే ఇంకో ఇట్లుంది డ్రైవర్ క్యాబిన్ అయితే. సో ఇది లేలాండ్ బండి ఇది. ఇది సీటర్ ప్లస్ స్లీపర్ అనమాట. సో నా బర్త్ వచ్చేసి ఇదే. సో ఇది ప్రైవేట్ క్యాబిన్ అనుకుంటా. సో ఇట్లా మొత్తం ఇంకో ఇట్లా ముయ్యొచ్చు. బయట నుంచి కొంచెం పర్లేదు, బస్సు బాగానే ఉంది చూడడానికి. సో లోపలికి వచ్చిన తర్వాతనే కొంచెం ఇట్లా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తూ ఉంది. బస్సు ఇంటీరియర్ చూడంగానే నేను మొత్తం కంప్లీట్లీ డిసప్పాయింట్ అయిపోయినా. ఎందుకంటే మనం ఎన్ని రోజులు అన్ని మంచి లగ్జరీ బస్సులలో ట్రావెల్ చేసినాం కదా, సడన్గా దీంట్లోకి రాగానే నాకు ఎట్లనో కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. సో చూసారు కదా సీట్లు ఇవన్నీ మొత్తం ఎట్లున్నాయో. సో బ్లాంకెట్లు కూడా చూడండి, ఇగో ఒక రకంగా ఉన్నాయి బ్లాంకెట్స్ అయితే. బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్లు కానీ ఏసీ వెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం కంపు వాసన వస్తుంది అంతా. నాకైతే మాత్రం కంప్లీట్గా ఇంకా 2 రోజులు జైలు వేసినట్టే ఉంటుంది అనుకుంటా. సో అయితే మాత్రం ఇది చిన్న క్యాబిన్ ఉంది, ఇంకా గాలి ఎడికెళ్ళి వస్తుంది. ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి కానీ అంత పవర్ఫుల్గా ఏం లేవు ఏసీ వెంట్స్ అయితే. సో దీంట్లో దుమ్ము చూడండి ఎట్లుందో, ఇగో చూస్తురా ఆ కాళ్ళ దగ్గర ఉంది, ఆడ వస్తుందో లేదా గాలి అసలుకు. ఏదో లైట్ వస్తుంది, అమ్మాయి లైట్ కూడా వస్తలేదు.
అంత డిఫరెంట్గా ఉంది బస్ అయితే. టికెట్ వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నా, ఎందుకంటే ఆన్లైన్లో వచ్చేసి 4100 రూపీస్ ఉంది ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో నేను డైరెక్ట్ వీళ్ళ దగ్గర వచ్చి తీసుకునేసరికి నాకు ప్రైస్ వచ్చేసి 3300 రూపీస్ పడింది. ఈ బస్లో ఏదైనా మంచిగా ఉంది అని అంటే ఇగో ఇట్లా ఈ గ్లాస్ మూయడం, ఇది మొత్తం ప్రైవేట్ క్యాబిన్ లాగా అయింది. మన ఫ్లైట్లలో బిజినెస్ క్లాస్ ఉంటాయి కదా, సో ఇట్లా మూసేస్తే మనకి సపరేట్గా అయిపోతుంది. సేమ్ ఇది అట్లనే అయింది. కర్టన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఇట్లా గ్లాస్ కూడా ఉందన్నమాట. అండ్ అదొకటే మంచిగా ఉంది. అండ్ ఇందాక డ్రైవర్కి చెప్పిన ఏంది ఇంత స్మెల్ వస్తుంది అని అంటే, సో ఇప్పుడే అడిగినాం కదా, సో షాంపూ వాసన అదంతా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. కొంచెం సేపు అయినాక ఫ్రెషనర్ కొడతాడంట, సో చూద్దాం. అండ్ ఇంకా మిగతా విషయాలన్నీ పక్కన పెడితే బస్ ఎక్కగానే నాకు ఒక టైప్లో అయిపోయింది ముఖం అంతా. ఇంకా ఈ బస్ రూట్ వచ్చేసి కోల్కతా, దాన్కుని, బృందావన్, దుర్గాపూర్, అసన్సోల్, ధన్బాద్, ధోబీ, ఔరంగాబాద్, సాసరం, మోహినా, వారణాసి, బహారీ, తర్వాత ఇంకా జార్ఖండ్, జౌన్పూర్, సుల్తాన్పూర్, అయోధ్య, ఫైజాబాద్, లక్నో, ఆగ్రా, లాస్ట్కి ఢిల్లీ అయితే రీచ్ అవుతుంది. ఇంకా మనం టోటల్గా కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 1800 కిలోమీటర్స్ అప్రాక్స్గా. సో దానికి 36 అవర్స్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మధ్యలో ఏదైనా డిలే అవుతుండొచ్చు. సో నేనైతే మాత్రం 36 నుంచి 40 అవర్స్ మధ్యలో అవుతుందని చెప్పేసి అని అనుకుంటా. ఎందుకంటే ఇవి వోల్వో బస్సులు కావు కదా ఇవి, సో ఎప్పుడు ఏమైతుందో తెలియదు. అండ్ ఇవి మహా అయితే 80 కంటే ఎక్కువ స్పీడ్ కూడా పోవు అనమాట. టైం వచ్చేసి 3:35 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 3 o'clockకి బస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోయింది, కోల్కతా టు ఢిల్లీ. నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో వీళ్ళు ఏ టైంకి ఆపుతారో ఎక్కడ ఆపుతారో మనకైతే ఐడియా లేదు. సో అందు గురించి అని చెప్పేసి నేను జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన. సో ఇదైతే చూస్తారు కదా, ఇది బిర్యానీ బై కిలోస్, దాంట్లో నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. అండ్ బిర్యానీ, రైతా, సాలెడ్. ఇంకా ఇదైతే ఓపెన్ చేద్దాం. సో చాలా రోజుల తర్వాత బిర్యానీ అయితే తింటున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అయింది అనుకుంటా. 1 వీక్ ఏడా దగ్గర 10 రోజులు అవుతుంది తినక. వావ్, ఎంత మంచిగా వస్తుంది తెలుసా స్మెల్. కోల్కతాలో బెస్ట్ బిర్యానీ వచ్చేసి బిర్యానీస్ బై కిలోస్. సో ఇది ఒకటే నాకు నచ్చుతుంది. వేరేదో ఇంకోటి వచ్చేసి బేరూస్, సో అది కూడా మీరు తినొచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బిర్యానీలో ఏ బిర్యానీలో అయినా సరే ఇంత సైజ్ ఆలు వేస్తారనమాట. సో ఇక్కడ మ్యాండేటరీ అదైతే. కోల్కతా సిటీ లోపల నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వడానికి హార్డ్లీ ఒక 30 minutes మాత్రమే పడుతుంది అనమాట మాకైతే. ఇదేంది ఇది మొత్తం దాంట్లో చెట్లలో కలిసిపోయింది. అయ్యా, వ్యాన్కి మొత్తం అన్ని చెట్లు వచ్చేసినాయి. అది యాక్సిడెంట్ అయ్యి అట్లా పడ్డట్టుంది. సో మొత్తం చెట్లు అన్నీ మొలిచినాయి దాంట్లో. ఎంత హైట్ పెరిగినాయి చూడండి. లిటరలీ ఇలా లారీలు అనేటివి కనబడతలేవు, అంత హైట్ పెరిగినాయి చెట్లు ఇక్కడ. బాయ్, ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్? క్యా బోలా? సోహరాబ్ అంట. సో ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అండ్ ఇంకో డ్రైవర్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. సో ఈయనకు మస్తు వేడిగా అనిపిస్తున్నట్టుంది, మొత్తం షర్ట్ ఇప్పేసి లోడాడు. సో ఇంజన్ తెలుగు. సో ఇంజన్ వచ్చేసి ఇండియా ఉంటుంది కదా. సో డ్రైవర్ క్యాబిన్లో చాలా వేడిగా ఉంటుంది. బస్సులు అయితే మాత్రం పోటీగా పోతున్నాయి. ఎవరు ఎంటలేరు అసలు. ఇష్టం వచ్చినట్టు రయ్య కొట్టేస్తారు. SPSCTC అంటే ఫస్ట్ టైం చూస్తున్నా. SBSCTC అంటే ఏందో మరి. కరెంట్లీ మనం NH19 మీద అయితే ఉన్నాము. ఈ వెస్ట్ బెంగాల్ అంతా మనం క్రాస్ చేయాలంటే ఈజీగా ఒక 350 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేయాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం జార్ఖండ్ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతాము. చూడు కదా, ఇందాక వీళ్ళు బస్ ఎక్కి మొత్తం పైసలు అడిగారు. వీళ్ళంతా ట్రాన్స్జెండర్స్ అనమాట. డ్రైవర్ క్యాబిన్లో చూడండి దేవుని ఫోటోలు, మళ్ళీ దాని తర్వాత మధ్యలో ఇది ఎవరితో ఫోటో ఉంది మనకు తెలియదు అది. సో పైన ఒక ఫ్యాను, స్పీకర్లు, తర్వాత అది వచ్చేసి మన ఇట్లా ఓపెన్ చేయడానికి అనమాట. సో ఒక క్యాబిన్ ఉంది పడుకోవడానికి. ఇది స్ట్రైట్గా చేస్తారు యాక్చువల్గా, ఇంకో డ్రైవర్ పడుకోవడానికి. సో డ్రైవర్ అయితే మారిండు. సో చూస్తున్నారు కదా బస్ అయితే ఎట్లుందో. నేను ట్రావెల్ చేసిన బస్సులలో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ బస్. ఇది ఇట్లాంటి బస్సు ఇప్పటివరకు నా లైఫ్లో చూడలేదు నేను. చూసుడు సంగతి పక్క పెడితే ఇట్లా ట్రావెల్ చేస్తాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇటువైపు మొత్తం రోడ్ అంతా కొత్తది వేస్తున్నట్టున్నారు. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఉంది. ఇంకా ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనం ప్రాపర్ ఇంకా హైవే 4 lane హైవే మీకు అయితే వచ్చేస్తాము. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. ఏంటంటే బస్సు సైడ్కి తీసుకున్నారు.
ఆపుతున్నారా ఏంది? ఆపుతున్నారా లేకపోతే డైవర్షన్ తీసుకున్నారా? సో ఒక చిన్న డైవర్షన్ అయితే వచ్చింది, డైవర్షన్ తీసుకున్నారు. సో పైన సన్సెట్ చూడండి అండ్ అట్లనే కింద గ్రీనరీ చూడండి, మంచి మంచి పొలాలు ఉన్నాయి. ఈ అద్దం సరిగా గడగలేరు, సరిగా తుడవలేరు దీన్ని. సో అందుకే కొంచెం మబ్బుగా అనిపిస్తుంది అంతా. సో కరెంట్లీ మనం అయితే దుర్గాపూర్లో ఉన్నాము. సో రైట్ నో టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇంకా మేము ఈ వెస్ట్ బెంగాల్ క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 అవర్స్ నుంచి 2.5 hours అయితే ఈజీగా పడుతుంది. సో దీని తర్వాత వచ్చేసి జార్ఖండ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో డిన్నర్కి అయితే ఆపుతారు. సో ఈ గ్యాప్లో బండికి అయితే డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నారు. బస్ స్పీడ్ అయితే మాత్రం 60-70లో అయితే పోతుంది. మా అయితే 75, అంతకుమించి అయితే ఎక్కువ స్పీడ్ అయితే పోవట్లేదు. ఎందుకంటే సో నైట్ టైంలో కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు 296 kilometers అయితే చేసినాం. అన్న దగ్గర 300 kilometers అయితే అనుకోండి. సో రైట్ నో టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. సో డిన్నర్ బ్రేక్ అని చెప్పేసి ఆపిరు ఇక్కడ. జార్ఖండ్ స్టేట్లో ఉన్నాం మనము. సో ధన్బాద్ అనే ప్లేస్లో అయితే ఆగినాము. సో ప్రాబ్లీ ఇంకా తెలుసు కదా మీకు 20 నుంచి ఒక 25 minutes బ్రేక్ అయితే ఉంటుంది. సో మనం తొందరగా వెళ్ళి లైట్ ఏదన్నా తిందాము. డిన్నర్ అయితే సో ఒక రోటీ అండ్ దాని తర్వాత పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసిన నేను. అంతే, ఇంకా ఒక రోటీతోని సరిపెట్టుకుంటాను. ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ తినడం అంత మంచిది కాదు. అండ్ దట్ టు మైదా. గుడ్ మార్నింగ్ గాయస్. కరెంట్లీ 7 నాకే తెలియదు, ఏదో కైమూర్ అని చెప్పేసి ఊరి పేరు అయితే కనిపిస్తుంది. సో టైం వచ్చేసి 6:38 అవుతుంది. 15-20 minutes బ్రేక్. అండ్ ఒక చిన్న దాబా దగ్గర అయితే ఆపారు. ఇది చిన్న లోకల్ దాబా ఉంది. సో ఈడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయంట. ఇంకా మనం ఇట్లా బ్రష్ గిట్లా వేసుకొని అండ్ అట్లనే మొహం గిట్లా కడుకొని మళ్ళీ బస్ అయితే ఎక్కేద్దాం. ఫీలింగ్ ఫ్రెష్ కొంచెం. అండ్ బస్లో ట్రావెల్ చేస్తే 6 నుంచి 6:30 మధ్యలో మెలకు వస్తుంది నాకైతే. కొన్నిసార్లు తొందరగా పడుకుంటా కాబట్టి. అండ్ 10:30 వరకు అట్లా పడుకుంటా. అండ్ ఎందుకంటే మనం జర్నీ చేసేటప్పుడు అట్లీస్ట్ 7 to 8 hours అయితే నిద్ర అయితే మస్ట్ అండ్ షుడ్. లేదు అంటే మాత్రం మనం వీడియోలలో యాక్టివ్ ఉండలేము అండ్ సరిగా చేయడానికి కూడా రాదు. ఇంకా కరెంట్లీ మనం మోహనియా బీహార్ స్టేట్లో అయితే ఉన్నాము. సో ఒక 80 to 100 kilometers తర్వాత మనం యూపీలోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో టోల్ గేట్ అయితే వచ్చింది మనకి. ఈ జర్నీలో ఎన్నో టోల్ గేట్ కూడా తెలియదు నాకు. సో మోహనియా టోల్ ప్లాజా. బస్ జర్నీలలో ట్రావెల్ చేస్తుంటే, ఎస్పెషల్లీ లాంగ్ జర్నీలలో ట్రావెల్ చేస్తే మన ముఖం ఏమవుతుంది, మన బాడీ ఏమవుతుంది, మన హెయిర్ ఏమవుతుంది, ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇంకా మళ్ళీ అవన్నీ ఇంటికి పోయిన తర్వాత వారం రోజులలో సెట్ చేసుకోవాలి ఇంకా. సో జర్నీ అంటే ఇంకో ఇట్లనే ఉంటుంది. ఇంకా ఏడ తింటామో తెలియదు, ఏడ వంటమో తెలియదు, ఏడ బస్ ఎక్కుతామో కూడా తెలియదు. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ బ్రిడ్జ్ ఎంటర్ అయినాం అనుకోండి ఇంకా ప్రాపర్ యూపీలోకి అడుగు పెట్టినట్టే. ఇంకా సో బీహార్ అయితే క్రాస్ చేసినాము అండ్ యూపీలోకి అయితే వచ్చేసాము. సో మొత్తం మనము ఇలా మొత్తం వచ్చేసి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అండ్ తర్వాత ఇది 3వ స్టేట్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలోకి ఎంటర్ అవుతాం అనమాట యూపీ అయిపోగానే. ఇక్కడ పోలీసులు ఉన్నారు చూడండి, చెక్ చేస్తూ ఉన్నారు. ఎవరన్నా మందు తీసుకొస్తే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఎందుకంటే బీహార్లో మందు బ్యాన్ కాబట్టి. సో బయట స్టేట్ల నుంచి తీసుకొచ్చి బ్లాక్లో అమ్ముతారంట ఇక్కడ. కరెంట్లీ వారణాసి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ప్యాసింజర్స్ అయితే దిగిపోతూ ఉన్నారు చూడండి. సో ఎండ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. టైం వచ్చేసి జస్ట్ 8:33 మాత్రమే అవుతుంది. ఇంకా టెంపరేచర్ వచ్చేసి 32 degrees ఉంది. సో ఈ టైంలోనే ఇట్లుంది అని అంటే ఇంకా మధ్యాహ్నం అయితే 40 వరకు వెళ్తుందని అనుకుంటున్నాను నేను. మనం జర్నీ చేస్తుంది స్లీపర్లో కాబట్టి పెద్ద ఎక్కువ ఏం తెలియట్లేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు బస్సు ఒకటే కొంచెం నచ్చలేదు అనమాట. టార్చర్ అంటే టార్చర్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళైతే మామూలుగా అయితే కనీసం 80 స్పీడ్ అన్న ఎక్స్పెక్ట్ చేశాను నేను. 70, 60
ఇంకా రాత్రి అయితే 50లో పోయారు అసలు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఒక రివర్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అదేదో బ్రిడ్జా లేకపోతే ఏందో నాకు తెలియదు. ఇట్లా ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చేసి పెట్టారు. ఈ వారణాసి అనే ప్లేస్ని ఇంతకుముందు బనారస్ అని పిలిచేటోళ్ళు అనమాట. సో ఇక్కడ ఉన్న లోకల్ అయితే మాత్రం బనారస్ అనే పిలుస్తారు. ఈ వైట్ టీ షర్ట్ వేసుకున్న పూర్వాడు చూసిరా, చాలా చిన్న ఏజ్ అనమాట. వింది 16 ఇయర్స్ ఏమో ఉంటాడు, 15-16 ఇయర్స్. ఇప్పుడే బస్ దిగిండు. బస్ దిగంగానే బీడి ముట్టించండి వీడు. బస్సులో కూడా డ్రైవర్ పక్కన కూర్చొని ఆడ మన మెట్లెక్కే దగ్గర ఉంటుంది కదా మనం స్టెప్స్ దగ్గర కూడా నిలబడి బీడీ అయితే ముట్టించిండు అనమాట. అందరు తిట్టేసరికి కింద పడేసిండు. అబ్బాయి ఏం నవ్వినవరా నాయన. వేరే బస్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఒక ఆఫీస్ ఉంది వీళ్ళదే. సో ఈ బస్ అయితే మాత్రం ఇక్కడికే లాస్ట్ అంట. అండ్ నిన్న వీళ్ళు నాకు చెప్పారు, ఆ విషయం నేను మర్చిపోయినా అండ్ మీకు చెప్పడం కూడా మర్చిపోయినా నేను. సో ఇంకా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో బస్ అయితే మధ్యలో చేంజ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా నేను వీళ్ళ ఆఫీస్ దగ్గరికి అయితే పోతున్నా. సో అక్కడ నుంచి మనం వేరే బస్ అనేది పట్టుకుందాం. సో వీళ్ళ ఆఫీస్ వచ్చేసి తులసి ట్రావెల్స్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసిన నేను. అండ్ బస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇదే బస్సులో మనం ఢిల్లీకి అయితే వెళ్తున్నాము. సో కాకపోతే ఏంటంటే ఒక 4 hours వెయిటింగ్ అయితే చేయాలి. 4 hours నుంచి 4.5 hours. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఇక్కడే ఒక వెయిటింగ్ లాంజ్ అవుతుంది. అండ్ లోపల ఫ్రెష్ అప్ అవడానికి ఒక చిన్న రూమ్ కూడా ఉందన్నమాట. సో నేనైతే మాత్రం ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. అండ్ ఇప్పుడైతే బస్ దగ్గరికి అయితే బయలుదేరినా ఖజురాహో. సో బస్ ఇప్పుడే స్టార్ట్ చేసిరు. ఇంకొక 10 నిమిషాలలో బయలుదేరిపోతుంది ఇక్కడ నుంచి బస్సు. ఈ బస్కి వాక్ అరౌండ్ ఇవ్వడానికి పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఒకటి ఇంట్రెస్టింగ్గా నేను స్పాట్ చేసింది ఏంటి అని అంటే, వాష్రూమ్, వైఫై ఉందంట దీంట్లో, లైవ్ జీపీఎస్ అండ్ సీసీటీవీ ఉంది. బెస్ట్ థింగ్ అది. అండ్ కోల్డ్ వాటర్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక ట్యాప్ లాంటిది ఉంది కదా, చిన్న డబ్బా, అలా కోల్డ్ వాటర్ వేసి పెడతారు. సో ఆ నీళ్ళే మనకు కావాలంటే గ్లాసులలో కానీ బాటిల్లో కానీ నింపుకోవచ్చు. పైన ఏసీ, మొబైల్ చార్జర్ ఇవన్నీ బస్సులలో ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ సైడ్లో వచ్చేసి ఖజురాహో అని రాసి ఉంది. నిన్న నేను వచ్చిన బస్తో కంపేర్ చేస్తే ఈ బస్ వచ్చేసి కొంచెం బెటర్గా ఉంది. అండ్ లైట్స్, ఏసీ అండ్ తర్వాత ఈ బర్త్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటి అని అంటే ఇగో ఈ క్యాబిన్ అనేది ఉంది, బాగానే ఉంది. లోపలికి ఎక్కిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. బట్ ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది ఉంది కదా, ఇది గుచ్చుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో, సో ఈ బస్సులు చేంజ్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంతా కొంచెం డౌన్ అయ్యింది. మరీ అంత కాదు, కొంచెం డౌన్ అయింది. సో ఇంకా నేను బస్సు లోపలికి అయితే వచ్చేసినాం. సో ఈ బస్సు అంతా చూపించడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అన్ని బస్సులలో ఉన్నట్టే ఈ బస్సులో ఉంది. కాకపోతే ఏంటంటే మనం వచ్చిన బస్ కన్నా ఈ బస్సు వచ్చేసి నీట్గా ఉంది. దానికి డెడ్ ఆపోజిట్ అనమాట. ఇది చాలా నీట్గా ఉంది అండ్ మంచి స్మెల్ వస్తుంది అనమాట బస్సులో. అండ్ ఇంకా నేను వచ్చేటప్పుడు ఏంటి అని అంటే బర్గర్ కింగ్లో ఆర్డర్ అయితే తీసుకొని వచ్చినాను నేను. సో ఇక్కడ చూస్తున్నావు కదా, వాష్రూమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ వాష్రూమ్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఓన్లీ టాయిలెట్ కోసమే అనమాట ఇది. సో పైన వాష్ బేసిన్ ఉంది అండ్ కింద టాయిలెట్ పోయడానికి ఉంది. అండ్ ఇగో కింద చూడండి, ఇది లేడీస్కి అండ్ పైన వచ్చేసి జెంట్స్కి అండ్ పైన వచ్చేసి ఒక వాష్ బేసిన్ ఉంది. ఈ వారణాసి సిటీ లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ మాకు 20 నుంచి 30 minutes అయితే పడుతుంది. సో మరీ అంత హెవీ ట్రాఫిక్ అయితే లేదు, అదొకటి మంచిగా ఉంది ఇక్కడైతే మాత్రము. బట్ హ్యూమిడిటీ అయితే చాలా ఘోరంగా ఉంది. సో ఎస్పెషల్లీ ఈ లేలాండ్ బండ్ల ఇంజన్లు వచ్చేసి డ్రైవర్ క్యాబిన్లోనే ఉంటాయి. సో నార్మల్గా వోల్వో 9600 దాంట్లో ఏంటంటే ఇంజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి సో మనం ఒకవేళ క్యాబిన్లో రికార్డ్ చేసి కూడా ఏం సపోర్ట్ రాదనమాట. ఇంకా ఇక్కడ కూర్చున్నంతసేపు ఇదే ఇంకా మనకు గర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 900 kilometers ఉందన్నమాట. సో మార్నింగ్ ఒక 6 o'clock or 6:30 వరకు రీచ్ అయిపోతామని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్తున్నాడు. సోయి లేకుండా వండుకున్నా నేనైతే మాత్రం. బస్సులోకి ఎక్కిన ఒక 1/2 hour వరకు మెలుకున్నా. అండ్ దాని తర్వాత ఫోన్ చూస్తూ అట్లనే నేను నిద్రపోయినాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 కాలేదు, ఇంకా 10:11 అవుతుంది. సో డిన్నర్ బ్రేక్కి ఆపిరనమాట. ప్రజెంట్ అయితే మేము సుల్తాన్పూర్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న బస్సెస్ ఉన్నాయి కదా, సో ఈ బస్సులు వచ్చేసి ఉత్తరప్రదేశ్వి ఎక్స్ప్రెస్ బస్సులు అనమాట. మన దగ్గర సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ అట్లా ఎట్లుంటాయో సో ఇక్కడ ఇవి అట్లా అనమాట. సో 3 బస్సులు అయితే వచ్చినాయి. సో దీంట్లో ప్యాసింజర్లు అందరూ తినడానికి పోయారు. సో అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. గుడ్ మార్నింగ్
ఫ్రమ్ ఢిల్లీ. సో ఇంకా ఢిల్లీలోకి అయితే ఎంటర్ కాలేము, ఇంకొక 10 minutesలో ఢిల్లీ అయితే రీచ్ అయిపోతాం. సో రైట్ నో టైం వచ్చేసి 7:42 అవుతుంది. సో ప్రాబబ్లీ ఇంకొక 10 నుంచి 12 minutesలో నా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతా. సో డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి కాశ్మీర్ గేట్ దగ్గర అనమాట, అదే లాస్ట్ పాయింట్. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సో ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాము. ఆఫ్టర్ 43 hours అయితే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాము. సో నేను ఇంకా వెయిటింగ్ టైం కూడా దీంట్లో అసలు ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ మన జర్నీ వచ్చేసి 43 hours అయింది. అండ్ 4 states కవర్ చేసినాం మనము, అండ్ 3 states కవర్ చేసినాము. అండ్ ఇది వచ్చేసి క్యాపిటల్ అనమాట ఢిల్లీ, అది ముచ్చట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నేనైతే మాత్రం ఇంకా హోటల్కి అయితే పోవాలి. సో ఇక్కడ మధ్యలో దిగేసిన నేను. సో ఢిల్లీ గేట్ దగ్గర అయితే దిగిన నేను, ఢిల్లీ గేట్ దగ్గర, కాశ్మీరీ గేట్ దగ్గర అయితే డ్రాప్ చేసిర్రాను. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తా. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.